ఇవాళ మనం వీడియోలో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఒక సరికొత్త ఏఐ మోడల్ గురించి అయితే తెలుసుకుందామండి. ఏంటా ఏఐ మోడల్ 2D నుండి 4D వీడియోస్ కి ఎలా కన్వర్ట్ చేస్తున్నారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో 4dv.ai, ఈ వెబ్సైట్ లోకి వెళ్తే గనక వీళ్ళు 4D వీడియోస్ అయితే అప్లోడ్ చేశారన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ టు ఇంటరాక్ట్ మీద క్లిక్ చేస్తే గనక మీరు ఈ వీడియోని ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు అనమాట. అంటే 4 డైమెన్షన్ లో మన వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. జనరల్ గా ఒక వీడియోని మనం చూస్తూ ఉంటే, జనరల్ గా టీవీలో కానీ సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు మనం చూసేది 2 డైమెన్షన్ వీడియోస్ అనమాట. సో మన ఎదురుగా కనిపించే ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అనేవి మనం గమనించవచ్చు. సో 2 డైమెన్షన్స్ లో మనకి వీడియో అయితే చూస్తాం. కానీ XY యాక్సెస్ కాకుండా మనకి ఈ 4DY వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ మొత్తం 4 యాక్సెస్ ద్వారా వీడియో అయితే జనరేట్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక 2D సంబంధించిన వీడియోని ఇన్పుట్ చేస్తే కనుక వీళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ 4 డైమెన్షన్ లో వీడియో జనరేట్ చేస్తుంది. ఉదాహరణ నేను మొత్తం తిప్పాను చూడండి. వాస్తవానికి మీరు గమనిస్తే పైన ఈ అబ్బాయి జుట్టు ఎలా ఉందో ఇక్కడ జుట్టు చూడొచ్చు. చేతులు పైనుంచి వస్తే చేతులు ఎలా ఉండొచ్చు అని ఒక అంచనా వస్తుంది. వెనకాల చూస్తే మనకి యాక్చువల్ ఫస్ట్ వీడియో మనం ముందు వైపు చూసాం అనుకోండి, వెనకాల ఏముందో హుడీ వెనకాల ఏముందో కిందకి ఒంగుందా ఏంటో మనకు తెలియదు ఆ వెనకాల ఉన్న క్లాత్. కానీ వెనక చూస్తే ఆటోమేటిక్ గా మనకి హుడీ ఎలా ఉండొచ్చు అని ఒక ఐడియాతో జనరేట్ చేసింది. అలానే వెనకాల చూస్తే టేబుల్ ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలానే బుక్ షెల్ఫ్, ఒకవేళ రియల్ గా 2D డైమెన్షన్ ఇలాగే వీడియో ఉందనుకోండి, మన పక్కన బుక్ షెల్ఫ్ లో ఇటువైపు చూడడానికి ఏముండో తెలియదు. బట్ ఇలా తిప్పితే మన బుక్ షెల్ఫ్ లో కొంచెం క్లియర్ గా తెలుస్తుంది. అలానే కొంచెం కిందకు వెళ్దాం. ఈ సేమ్ ఫేస్ వెనకాల వచ్చేసింది. చెట్లు చూడండి, చెట్లు ఎలా ఉన్నాయో క్లారిటీగా వస్తుంది. అయితే నేను ఇక్కడ జూమ్ చేయలేకపోతున్నాను, కానీ ఒక 5 నుంచి కింద నుంచి ఒక మల్టిపుల్ వ్యూస్ లో 4 వ్యూ యాంగిల్స్ లో వీడియో అయితే చూడగలుగుతాను. సో ఇలాగ 4 డైమెన్షన్ వీడియోస్ అయితే ఈ పర్టికులర్ చైనా దేశం ఈ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తారన్నమాట. ఇంకొక వీడియోని కూడా ఒకసారి మీకు ప్లే చేస్తాను. ఇంకొక వీడియో ఒకటి ఉంది. ఇది యాక్చువల్ గా 2D లో మనం చూస్తే వీడియో కనుక ఇతను ఒక బాల్ తీసుకొచ్చాడు, కుక్క దగ్గరికి వచ్చి ఆడుకుంటాడు. ఇది యాక్చువల్ గా మనకు ముందుగా కనిపించే వీడియో ఇది. కానీ నేను మళ్ళీ క్లిక్ టు ఇంటరాక్ట్ మీదకి వెళ్ళాను అనుకోండి, మనకు కావాలంటే దీన్ని ఇక్కడ క్లియర్ గా ఏం జరుగుతుంది అనేది మనం డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక వీడియో గేమ్ ఎక్స్పీరియన్స్, మీరు పబ్జీ కానివ్వండి లేకపోతే కొన్ని గేమ్స్ ఆడినప్పుడు దాన్ని ముందు వ్యూ కాదు మొత్తం 360D లో అంటే చూడగలుగుతున్నాం. అంటే నథింగ్ బట్ అది 4 డైమెన్షన్ వీడియోస్ అనమాట. అలా మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో మన లైవ్ వీడియోస్ ని కూడా మార్చుకోవచ్చు అనమాట. మల్టిపుల్ లాంగ్వేజ్ లో ఎలా ఉన్నది అనేది మనం డీటెయిల్ గా చూడడం కోసం వీళ్ళు ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు. ఇంకా కొన్ని శాంపుల్ వీడియోస్ పెట్టారు, కానీ వీళ్ళు లోడ్ అవడానికి చాలా టైం పడుతుందండి. కావాలంటే మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరైతే ట్రై చేయొచ్చు. ఎక్కడైతే నేను జూమ్ చేసినా కూడా జూమ్ అవుతుంది ఈ పర్టికులర్ వీడియో అయితే. ఇంకా నేను దగ్గర జూమ్ చేశాను. బట్ మీరు ఎక్కడ కూడా మీ 2 డైమెన్షనల్ వీడియో ఇలాగ మీకు నచ్చిన వ్యూయింగ్ యాంగిల్ లో అలా జూమ్ అవడం కానివ్వండి, అక్కడ కనిపించిన ఒక ఫ్రేమ్ ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ ఆ ఇన్నోవేషన్ కనిపెట్టగలిగారు ఈ కంపెనీ వాళ్ళు అనమాట. ఒకసారి మీకు సింపుల్ గా ఈ పర్టికులర్ మోడల్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. సో ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో 4D గాషియన్ స్ప్లాటింగ్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ మోడల్ వర్క్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డొమైన్ లో ఒక పార్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ 4D గాషియన్ స్ప్లాటింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఏదైనా ఒక 2D డైమెన్షన్ వీడియోని ఇన్పుట్ చేస్తే దాన్ని కాస్త 4 డైమెన్షన్ వీడియోకి అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా ఇక్కడ కనిపిస్తే ఒకసారి చూడండి. చూడండి, సో ఇలాగ 4 డైమెన్షనల్ వీడియోస్, శాంపుల్ వీడియోస్ ఇవన్నీ. సో రియల్ టైం వ్యూ చూస్తే మీకు అర్థం అవుతుంది. కొంచెం ఇలా జరుగుతుంది అనమాట. వ్యూలో కొంచెం డిఫరెన్స్, ఒక సైడ్ ఇలాగ ఉంటే ఇంకొక సైడ్ ఇలాగా. ఇప్పుడేమో ఫ్రీ వ్యూలో మన వీడియోస్ని ఎలా రెండర్ చేస్తుంది ఈ మోడల్. చూసారా, ఈ ఫ్రేమ్ యాక్చువల్గా కాన్స్టెంట్ ఫ్రేమ్, దాన్ని కాస్త అటు ఇటు తిప్పినట్టుగా మనకి మారుతుంది అనమాట. 4 డైమెన్షన్ లో కెమెరాని తిప్పినట్టు ఉంటుంది, కానీ వాస్తవానికి మనం 4 డైమెన్షన్ లో దీన్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా వీళ్ళు అప్లోడ్ చేశారనమాట. సో 3D గాషియన్ స్ప్లాటింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే 4D గాషియన్ స్ప్లాటింగ్ అయితే ఇలా వర్క్ అవుతుందంట. సో మీరు గమనిస్తే ఏఐని యూజ్ చేసి ఏం చేస్తారంటే లేని కొత్త ఇన్ఫర్మేషన్ అయితే క్రియేట్ చేస్తారు. ఒక 2 డైమెన్షన్ లో ఉన్నదాన్ని అంచనా వేసి ఒక కొత్త 3 డైమెన్షన్ కానీ 4th డైమెన్షన్ ఇలా ఉండొచ్చు ఒక అంచనా వేసే విధంగా ఈ మోడల్ అయితే వర్క్ అవుతుంది. XYZ కాకుండా కొత్తగా T యాక్సిస్ ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ కలిపి MLP అనే ఒక ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తుంది. చూస్తే మల్టీ లేయర్ ప్రాసెసింగ్ ద్వారా చేసి సో ఒక 2 డైమెన్షన్ కాస్త 4 డైమెన్షన్ కింద మార్చడం జరుగుతుంది. సో ఒక ఇన్పుట్ వీడియో ఇన్పుట్ కి వెళ్ళేస్తే దాన్ని కాస్త రెండర్డ్ వీడియో చూడండి. మీరు ఎక్కడ కూడా ఇది ఏదో కెమెరాతో తిప్పింది అనుకుంటున్నారేమో, బట్ పొరపాటు ఇది వాస్తవానికి ఇచ్చిన కాన్స్టెంట్ 2D వీడియో ఇది. దాన్ని కాస్త ఈ మోడల్ ఇన్పుట్ కింద ఇస్తే దాన్ని రెండర్ చేసి ఇలా 4 డైమెన్షన్ లో వీడియో ఇస్తుంది అనమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే అసలు ఏదో ఇది ఈ 4 డైమెన్షన్ వీడియో వల్ల ఉపయోగం ఏంటని చాలా మంది డౌట్ వస్తుంది. సో మీకు క్లారిటీగా చెప్తానండి. ఇలాంటి 4 డైమెన్షన్ వీడియోస్ వల్ల ఉదాహరణకి ఏదైనా ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోతో ఎవరైనా ఒక పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నారు అనుకోండి, గ్రీన్ స్క్రీన్ పెట్టి ఆ డబ్బులు అంతా ఖర్చు చేయాలి కదా. కానీ 4 డైమెన్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అవసరం లేకుండానే క్లోన్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అదొక ఉపయోగం ఉంది. VFX పరంగా కూడా ఈ పర్టికులర్ మోడల్ డబ్బులను ఆదా చేయగలుగుతుంది. అలానే స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ తీసుకుంటే ఎవరైనా లైవ్ క్రికెట్ లాంటివి చూసినా లేకపోతే ఇతర స్పోర్ట్స్ చూసినప్పుడు వాళ్ళకి మల్టిపుల్ వ్యూయింగ్
యాంగిల్ 360 లో చూడొచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు జియో హాట్స్టార్ లో కూడా ఇటువంటి ఆప్షన్ ఒకటి తీసుకొచ్చారు. అలానే ఫ్యాషన్ మరియు ఈ కామర్స్ రంగంలో ఎవరైనా వాళ్ళ దుస్తుల్ని ధరించినట్టుగా వాళ్ళు ఎక్కడికి షాపింగ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా బట్టలు వేసుకుని వాళ్ళు ఫిట్ అయినా లేదో తెలుసుకునే విధంగా కూడా ఈ మోడల్ హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా గేమింగ్ కానివ్వండి, మెటావర్స్ వంటి ప్లాట్ఫామ్ లో కూడా ఈ 4DB AI వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ఎగ్జాంపుల్స్ అయితే సరే ఇంకోటి కూడా ట్రై చేస్తాను. ఇది సో క్లిక్ చేస్తున్నాను. అలానే వీళ్ళు ఈ పర్టికులర్ మోడల్ డెవలప్ చేయడం కోసం ఏమేమి వాడారో కూడా వీళ్ళ అబ్స్ట్రాక్ట్ అయితే మెన్షన్ చేశారనమాట. 3D గాషన్స్ ఉపయోగించారు. అలానే 4D న్యూరల్ వాక్సెస్ అయితే యూజ్ చేశారు. దాంతో పాటు ఒక లైట్ వెయిట్ MLP మల్టీలేయర్ ప్రాసెస్ ని యూజ్ చేసి గాసియన్ డిఫార్మేషన్స్ ని డిఫరెంట్ టైమ్ స్టాంప్స్ వల్ల ప్రిడిక్ట్ చేస్తున్నమాట. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గాషన్స్ అంటే చిన్న చిన్న బుడగల్లాగా అయితే మీరు ఊహించుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బాడీ ఆబ్జెక్ట్ ని కూడా చిన్న బుడగలా ఊహించుకుంటే ఈ ఏ మోడల్ ఏంటంటే ఈ బుడగ ఈ అన్ని కూడా కలిసి ఫైనల్ గా ఈ బుడగలన్నీ కూడా ఒకవేళ ఈ సైడ్ ఉన్నాయి, ఒకవేళ ఆ వెనకాల సైడ్ ఎలా ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అలాగే ఇటువంటి మోడల్ అయితే వర్క్ అవుతుంది అనమాట. దీనికోసం వీళ్ళు RTX 3090 GP అనేది యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ జీపీని యూజ్ చేసి వీళ్ళు హై క్వాలిటీ 2D నుంచి 4D వీడియోస్ అయితే జనరేట్ చేస్తున్నారని చెప్పారు. సో వీళ్ళ టైం కూడా చూసుకున్నట్లయితే సుమారుగా ఒక నార్మల్ వీడియో నుంచి ఇలా 4D వీడియోని జనరేట్ చేయడం కోసం 20 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది అనమాట. కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. మరి చిన్న ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇలాంటివి జనరేట్ చేస్తే కొంచెం ఫాస్ట్ గా జనరేట్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఏంటంటే సినిమా రంగంలో, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కానివ్వండి, గేమింగ్ రంగంలో కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. VFX డిపార్ట్మెంట్ లో కానీ ఇటువంటి గాసియన్ 4D గాషియన్ స్ప్లాటింగ్ అనే ఒక టెక్నిక్ అయితే హెల్ప్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల. మరి మీకు ఇటువంటి మోడల్ ఏమనిపించింది? మీకు కూడా మీ 2D వీడియోస్ ని 4D వీడియోస్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మనం కుదిరితే ఇలా 2D నుంచి 4D వీడియోస్ ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనే ఒక రాబోయే రోజుల్లో ఒక టూల్స్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఇటువంటి లేటెస్ట్ చేయగలని కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.